తెలుగు ఆడియన్స్ ఆర్ ద గోల్డ్ బ్రో. వాళ్ళు మూవీ కానీ నచ్చితే ఏ రేంజ్ తీసుకెళ్తారో మరొకసారి అయితే ప్రూవ్ అయితే చేశారు. కాంతారా మూవీ, కాంతారా చాప్టర్ 1 రిలీజ్ ముందుకు ఎంత హడల్ క్రియేట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఆ మూవీని బైకాట్ చేయండి అని చెప్పి సోషల్ మీడియా ట్రెండ్ కూడా చేశారు. అండ్ చాలా మెయిన్ పేజెస్ వచ్చేసి రిషబ్ శెట్టి గారు ప్రీవియస్ గా కన్నడ, తమిళ్లో, హిందీలో మాట్లాడిన వీడియోస్ తీసుకొచ్చి తిని తెలుగులో మాట్లాడలేదు, ఇంక ఈ మూవీ మనం బైకాట్ చేసేయాలని చెప్పి ఒక రేంజ్ లో ఒక ప్రాప్గట్ అయితే ఒక విపరీతంగా అయితే జరిగింది. ఇది ఎంతవరకు జరిగిందంటే మన స్టార్ హీరోస్ కూడా తెలిసే అంత రేంజ్ లో జరిగింది. ఎందుకు జరిగిందిరా అంటే కర్ణాటకలో బ్యానర్లు చింపేశారు మన హీరోవి. సో ఈ కన్నడ మూవీ అసలు ఆడకూడదు, రిషబ్ శెట్టి గారు మూవీ ఆడించకూడదు అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ట్రెండ్ కూడా జరిగింది. ఫైనల్ గా ఆడియన్స్ ఏం చేశారు, బైకాట్ చేస్తారు ఆడియన్స్. అండ్ మూవీని ఇంకా చూడరు కాంతారా మూవీని అని చెప్పి చాలా మంది, కొంతమంది హీరో ఫ్యాన్స్ అయితే చాలా సంబరపడ్డారు. ఫైనల్ గా ఏమైంది, ఏపీ అండ్ తెలంగాణలో 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. కాంతారా చాప్టర్ 1 ఏపీ అండ్ తెలంగాణలో ఈ 12 డేస్కి 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఇది సెన్సేషనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వర్షన్కి ఫుల్గా కలెక్షన్స్ రావడం వేరు, ఒక తెలుగు స్టేట్ నుంచి 100 కోట్ల గ్రాస్ రావడం అనేది వేరని చెప్పాలి. ఒక డబ్బింగ్ మూవీకి, విపరీతంగా ట్రెండ్ జరిగిన మూవీకి, బైకట్ చేస్తామన్న మూవీకి ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అనేది అయితే ఒక సెన్సేషనల్, ఒక విధ్వంసం అని చెప్పాలి. వీటన్నిటికీ కారణాలు ఏంటి? బైకట్ చేస్తామన్న ఆడియన్స్ ఎలా వచ్చి మూవీ చూశారు? లేదు వాళ్ళు చూడలేదు, మిగతా ఆడియన్స్ కూడా ఎందుకు ఇన్స్పైర్ కాకుండా చూడడానికి వచ్చారు? ఒకే ఒకటి, కంటెంట్ ఉందా ఆ మూవీలా నిన్ను ఎవ్వడు ఆపలేడు. కొన్ని మూవీస్లో కంటెంట్ ఉంటుంది, ఆ మూవీస్ని ఆపేస్తారు. ఎందుకంటే ఆ మూవీ చూడకుండా చాలా ప్రాబ్గా జరుగుతుంది. బట్ ఇలాంటి మూవీకి కంటెంట్ అనేది ఆదుకుంది. అటు ఒక డివైన్ పవర్ కూడా ఈ మూవీకి సహాయపడ్డది. సో రెండింటిని కలిపి మనం మాట్లాడాలి. కంటెంట్, ఈ డివైన్ పవర్ రెండు వర్కౌట్ అయ్యాయి కాబట్టి మూవీ ఆడింది. లేకుంటే ఆ విపరీతంగా జరిగిన ట్రెండ్కి మూవీ ఎప్పుడో క్లోజ్ అయితే అయిపోయేది. కంటెంట్ ప్లస్ ఆ డివైన్ పవర్ రెండు వర్కౌట్ అయితే అయ్యాయి. ఇది నేను డెఫినెట్గా ఎవరు వచ్చినా చెప్తా. మూవీ కంటెంట్ వల్ల ఆడిందంటే కాదు, కంటెంట్ ప్లస్ డివైన్ ప్లస్ రెండింటి వల్లనైతే ఆడింది. ఎందుకంటే కంటెంట్ బాగున్న మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడిన రోజులు లేవు, ఇలాంటి విపరీతమైన ప్రాప్ కూడా జరిగిన తర్వాత. బట్ ఈ మూవీ రన్ అవుతుందంటే ఇది మెయిన్ రీజన్స్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి మన తెలుగు ఆడియన్స్ గోల్డ్ అసలు. అరే ఇంత జరిగినా కూడా మూవీకి 100 కోట్ల గ్రాస్ ఇచ్చారంటే మనం ఎంత సినిమా పిచ్చోళ్ళమో అర్థం చేసుకోండి అని చెప్పాలి తెలుగు ఆడియన్స్కి. ఈ వీడియోలో అదే చెప్దాం అనుకుంటున్నా. కంటెంట్ బాగుంటే మూవీకి ఎవరు కూడా ఆపలేరు. అండ్ తెలుగు ఆడియన్స్ అసలే ఆపలేరు. ఎంత ప్రోపగడ జరిగినా కూడా, ఎంతమంది హీరోలు ఎన్ని విధంగా ట్రై చేసినా కూడా. ఇప్పటి వరకు కాంతారా కలెక్షన్ చూసుకుంటే మాత్రం మూవీకి వరల్డ్ వైడ్ దాదాపు 700 కోట్ల గ్రాస్ వరకు అయితే వెళ్ళింది. అండ్ అదొకటే కాదు, మూవీ తెలుగులోనే 100 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ కర్ణాటక స్టేట్లో ఇప్పుడు ఇది ఆల్ టైమ్ రికార్డు, ఇండస్ట్రీ అన్నట్లు దాదాపు 200 crores దగ్గరికి అయితే వెళ్తుంది. హిందీలో దాదాపు 200 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు? తమిళనాడు నుంచి 60 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. అలాగే కేరళ నుంచి దాదాపు 50 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఓవర్సీస్ నుంచి దాదాపు 100 కోట్ల పైగా గ్రాస్ అయితే ఉంది. ఓవరాల్ గా అన్ని కలుపుకొని చూసుకుంటే మాత్రం 700 కోట్ల గ్రాస్ వరకు అయితే వెళ్ళిందని చెప్పాలి మూవీ ఈ 2 weeks గాను. అండ్ రేపటి కూడా యాడ్ చేసుకొని చెప్తున్నా 700 crores. సో మూవీ 1000 కోట్ల పొటెన్షియల్ మూవీనే. బట్ మూవీ రీచ్ అయితే అవ్వదు 1000 కోట్లు. ఇంకొక 300 కోట్లు ఎక్కడ వస్తుంది చెప్పండి? ఈ దివాళీ వీక్ వచ్చిందంటే మేజర్గా తమిళనాడులో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డ్యూడ్, డీజిల్, పెట్రోల్ అని చెప్పి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మన తెలుగు నుంచి మిత్రమండలి, కే ర్యాంప్ తెలుసు కదా, అండ్ డ్యూడ్, ఇవి కూడా తెలుగులో 4 రిలీజ్ అవుతున్నాయి. ఓవరాల్గా ఇన్ని మూవీస్ ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అయిన తర్వాత అటు హిందీలో గామి, మన రష్మిక గారిది ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్న తర్వాత మూవీ ఇంకో 300 కోట్ల గ్రాస్ ఎలా కొడుతుంది? కొట్టదు. అదే స్టార్టింగ్ వీక్లోనే విపరీతమైన ప్రమోషన్ చేసేసి అంటే ఆ 3 daysలోనే 500 crores వచ్చేసేది. మిగతా డేస్లో మెల్లిగా 1000 కోట్ల దగ్గరికి వెళ్ళేది. చేయకుండా కంటెంటే మాట్లాడుతుంది అని చెప్పి అనుకున్నారు. ఎస్ మాట్లాడుతుంది, బట్ మూవీ కలెక్షన్స్ మాత్రం తగ్గుతాయి. ఇప్పుడు 300 కోట్లు ఈ మూవీ కలెక్ట్ చేస్తుందా లేదా, ఇంకా ఫుల్ రన్లా అనేది అయితే చూడాలి. హోప్ 1000 కోట్లు రీచ్ అవ్వాలి. ఇది ఓవర్సీస్లో కూడా మూవీకి అయితే అనుకుంటున్న రేంజ్లో కలెక్షన్స్ రావట్లేదు. అదేంటో రీజన్ మనకు తెలియట్లేదు. బట్ ఇండియాలో అయితే ర్యాంపేజ్ ఆడుస్తుంది. ఓవర్సీస్లో కూడా నెక్స్ట్ వీక్ నుంచి అయినా పికప్ అవుతుంది, ఈ రోజు నుంచి అయినా చూద్దాం. ఎందుకంటే అక్కడ కన్నడ వర్షన్ కన్నడలా రిలీజ్ అయితే చేయలేదు మూవీని. మరి అక్కడ నుంచి కూడా ఒక 5-6 ఒక 3-4 మినిమం ఒక 2 million వరకు అయితే లాస్ అయితే పడ్డది. మరి చూద్దాం ఈ మూవీ రేపటి నుంచి అక్కడ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా మొత్తం ఇష్యూ అయితే సాల్వ్ అయితే అయ్యింది. సో కన్నడలో కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా గ్రాస్ కనెక్ట్ అయ్యి అక్కడ హిందీ వాళ్ళు ఇంకా కనెక్ట్ అయితే మూవీ విపరీతంగా కలెక్షన్స్ అయితే వస్తాయి. హోప్ ఎక్స్పెక్ట్ చేద్దాం ఇంకా మంచిగా రన్ అవ్వాలి.